హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ఒకరికి ఒకరు'. ఈ కథని రచించిన వారు ఆరోహి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, స్నేహితురాళ్ళంతా చుట్టూ చేరి పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నారు. ఎర్రని పండు మిరప రంగు పట్టుచీర ఎబ్బెట్టుగా కాకుండా సరిగ్గా సరిపడా నగలు, కళ్యాణ తిలకంతో ఎటువంటి మేకప్ లేకపోయినా అందంగా మెరిసిపోతుంది దివ్య. పెళ్లి కూతురిగా ముస్తాబైన దివ్యను చూసి తల్లిదండ్రులు మురిసిపోయి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. ఆ క్షణం ఆ తల్లిదండ్రులు కేవలం కూతురుని మర్యాదల గల మంచి ఇంటికి పంపిస్తున్నాం అని ఆలోచిస్తున్నారు, కానీ దివ్య కంటిలోని బాధని అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక దివ్య ఇక లాభం లేదని ఎవరికో కాల్ చేయటానికి ఫోన్ తీసుకొని నెంబర్ డయల్ చేసేలోపు పెళ్లి కూతురిని తీసుకురండి అనే మాటతో తన వద్దకు వస్తున్న అమ్మలక్కలను చూసి తన ప్రయత్నాన్ని విరమించుకుని మండపానికి వచ్చింది. ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని వారిరువురి మధ్య అడ్డుతెర తొలగిన క్షణం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. ఆ క్షణం తన కళ్ళల్లో ఉన్న బాధకు సమాధానం వెతుకుతున్న సూర్య కళ్ళల్లోకి చూడలేక కళ్ళు దించేసింది దివ్య. కానీ అప్పటికే సూర్యకు దివ్య పైకి సంతోషంగా కనిపించినా ఎందుకో మనసులో బాధపడుతుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ తంతు ముగిశాక 3 ముళ్ళ బంధంతో సూర్య దివ్య ఒక్కటవుతారు. పెళ్ళి అయిపోయాక సూర్య దివ్య తల్లిదండ్రులను పక్కకు పిలిచి, మామయ్య, దివ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి జరుగుతుంది కదా. అదేంటి బాబు అలా అడిగారు? తనకి ఇష్టం లేకుండా మేము ఏ పని చెయ్యము. మీ ఫోటో చూసినప్పుడే తను మీరు నచ్చారని చెప్పింది. కాదు, ఎందుకు తన కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది, అందుకే అడిగాను. అది బాబూ, నీకొక విషయం చెప్పాలి. దివ్య చదువు ఇంకా పూర్తవలేదు. చిన్నప్పటి నుండి తను చాలా బాగా చదువుకునేది. చదువంటే చాలా ఇష్టం కూడా తనకి. ఇంతలోనే మీ సంబంధం వచ్చింది. మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక ఈ పెళ్లి చేశాము. పెళ్ళికి ముందే దివ్య మిమ్మల్ని చదువు గురించి అడగమన్నది. కానీ వారంలో పెళ్ళి కనుక మాకు ఆ హడావుడిలో గుర్తు రాలేదు. అనుకున్నాను ఇదే అయ్యి ఉంటుందని. దానికోసం అంత బాధపడాలా పిచ్చి పిల్ల, నేను చూసుకుంటాలేండి అని సూర్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పెళ్లి తర్వాత వెంటనే శాంతి పూజకు ముహూర్తం కుదరడంతో అందరూ తనను అలంకరిస్తున్న భయంగా ఉంది దివ్యకు. సూర్యతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒకవేళ తన కోరికను మన్నిస్తాడా, లేదా పెళ్లి తర్వాత చదువు ఎందుకు అని కొట్టి పారేస్తాడా అన్న ఆలోచనలలో ఉండంగానే తనను గదిలోకి నెట్టి తలుపు వేసి అందరూ వెళ్ళిపోతారు. సూర్య తన దగ్గరగా వస్తుండటంతో ముచ్చెముటలు పోస్తూ చెయ్యి వణుకుతూ ఉండంగా కింద పడిపోతానేమో అన్న భయంతో ఆ పాల గ్లాసు బిక్కుబిక్కుమంటూ దివ్య వైపు చూస్తుంది. దివ్య పరిస్థితికి నవ్వుకుంటూ సూర్య తన పక్కగా వెళ్ళి బెడ్ పైన కూర్చొని తనని కూల్ చేయడానికి, దివ్య, నువ్వు బీటెక్లో ఈసీఈ కదా అనగానే అప్పటికే గొంతు తడారిపోయి ఉండటంతో చేతిలోని పాలను గడగడా తాగేస్తుంది. అంతా తాగేసి సూర్యకి ఇవ్వాలి అని గుర్తొచ్చి నాలుక బయట పెట్టి తల కొట్టుకోగానే సూర్యకు విషయం అర్థమయ్యి, నాకు పాలు తాగే అలవాటు లేదులే, నువ్వు ముందు వచ్చి కూర్చో, ఇంతకీ నువ్వు ఏ గ్రూపు చెప్పలేదు. దివ్య కొంచెం నెమ్మదించి ఈసీఏని అంటుంది. అలా తన చదువు గురించి కాలేజీ గురించి మాట్లాడుకుంటూ దివ్యకు నిద్ర వస్తున్నట్టు సూర్యకు అనిపించడంతో
భర్త అంటే భార్యని శాసించేవాడు కాదు, అర్థం చేసుకునేవాడు. నీ సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను ఈసీఈనీలే అని చెప్పి నవ్వుతూ పిల్లో ఇంకా బెడ్షీట్ తీసుకొని సోఫాలో పడుకుంటాడు. సూర్యకు చెప్పేసి వెళ్ళాక బెడ్ పైన పడుకొని సూర్య చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంది దివ్య. అంటే ఆయన నా చదువుకు ఒప్పుకున్నట్టే కదా, నేను చెప్పకుండానే ఆయనకు తెలిసిందా అని సూర్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. సెలవులు అయిపోవడంతో సూర్య ఇంకా దివ్య ఇంటికి వచ్చేస్తారు. అక్కడ సూర్య ఒక రూమ్లో తన లగేజ్ సర్దమని, ఇంకా దివ్య లగేజ్ ఇంకో రూమ్లో సర్దమని పని వాళ్లకు చెప్తాడు. తర్వాత రోజు సూర్య నిద్ర లేచి బయటికి వచ్చేసరికి వంటగదిలో చక్కటి చీర కట్టుతో తలస్నానం చేసిన దానికి గుర్తుగా తలకు టవల్ చుట్టుకొని అప్పుడే కొండల మధ్య నుండి ఉదయిస్తున్న సూర్యునిలా ఎర్రగా కుంకుమ పెట్టుకొని అందంగా కనిపిస్తున్న దివ్యను చూడగానే ఒక్క క్షణం సూర్య మనసు గట్టు తప్పింది. తనను కాసేపు అలాగే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూస్తుండగా దివ్య చూసి, అరెరే లేచేశారా, మీకు కాఫీ పెడదాం అనుకుని కూడా లేవలేదు అనుకుని పెట్టలేదు, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి తీసుకొస్తాను. సూర్య ట్రాన్స్లో నుండి బయటికి వచ్చి, నువ్వు నీ పని కంటిన్యూ చేయి, నేను ఇద్దరికీ కలుపుతాను అని ఒక కప్పులో కాఫీ కలిపి ఇంకో కప్పు తీసుకోబోతుండగా దివ్య నేను గ్రీన్ అని ఏదో అనేలోపు వాటర్ పెట్టి ఇంకో కప్పులో గ్రీన్ టీ కలుపుతూ ఉంటాడు సూర్య. అది చూసి దివ్య నవ్వుకొని చెరొక కప్పు పట్టుకొని హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ శుభ్రంగా ఉదయాన్ని ఆరంభిస్తారు. సూర్య వంటకు కావలసిన కూరగాయలను తరిగి పెట్టడంతో దివ్య వంట కూడా చకచకా అయిపోతుంది. సాయంత్రం సూర్య ఆఫీసు నుండి తిరిగి వస్తూ చాలా షాపింగ్ బ్యాగ్స్ తెచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకండి ఇంత షాపింగ్ చేశారు, పండుగలు కూడా ఏమీ లేవు, ఇవన్నీ నీకోసమే, నీకోసం చుడీదార్స్ తెచ్చాను, ఇక నుండి నువ్వు ఇవే వేసుకో, చీరతో ఇబ్బంది పడకు. అబ్బే నాకేం ఇబ్బంది లేదండి చీరతో. సూర్య మనసులో నీకెందుకు ఉంటుంది, నిన్ను అలా చూస్తుంటే ఎక్కడ నా మాట తప్పుతానో అని నాకు భయంగా ఉంటుంది అనుకుంటూ, వేసుకోమన్నాను కదా అని కొంచెం గట్టిగా అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి, నేనేంటి ఇంత గట్టిగా అరిచాను పిచ్చివాడిలాగా అనుకొని బయటికి రావడానికి డోరు తీయబోతుండగా డోర్ తట్టిన శబ్దంతో డోర్ తీస్తాడు. ఏంటండి మీరు కాఫీ కలిపి పెడితే తాక్కుండా లోపలికి వచ్చేశారు, ఇదిగోండి రండి, ఇవాళ పకోడీ కూడా చేశాను. దివ్య నీకు బాధ కలగలేదా, నేను అరిచాను కదా, నేను చెప్పకుండానే నా కళ్ళల్లోని బాధని కనిపెట్టారు మీరు చెప్తే కూడా అర్థం చేసుకోలేను అనుకున్నారా మిమ్మల్ని, అయినా మీరు తెచ్చింది నేను ఇబ్బంది పడకూడదు అనే కదా, దానికి బాధ ఎందుకు. సూర్య నవ్వి, ఇదిగో నీకు ఎగ్జామ్ ఫీ కట్టాను, ఇక నుండి చదువుకో బాగా, ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కూడా నీకు ఒక్కదానికి ఇచ్చేలాగా మాట్లాడాను, నేను నీకు హెల్ప్ చేస్తాను సరేనా. సరే అండి థ్యాంక్ యూ అని సూర్య చేతి మీద తన ఆదరములతో తీయని సంతకాన్ని చేస్తుంది. తరువాత ఏం చేసిందో తలుచుకుని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. సూర్య కూడా నవ్వుకుంటూ తన చేతిని అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు పండగకి సూర్య తల్లిదండ్రులు ఇంటికి రావడంతో దివ్యను తినడానికి ఏమన్నా తీసుకొని రమ్మని చెప్పి వాళ్లను తన గదికి తీసుకొని వెళతాడు. అమ్మ నాన్న తను చదువంటే చాలా ఇష్టం, అందుకే తనను నేను చదివిస్తున్నాను, మా మధ్య భార్యాభర్తల బంధం ఇంకా ముడిపడలేదు, ఇద్దరం మంచి స్నేహితుల్లాగానే ఉన్నాం. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మళ్ళీ తనని పిల్లల గురించి అడిగితే తను ఇబ్బంది పడుతుంది, అది నాకు ఇష్టం లేదు, అందుకే. అదేంట్రా అలా ఎంతవరకు ఉంటారు, ఎంతవరకైనా తను ఎప్పుడైతే మా మధ్య బంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందో
అప్పుడే మేము ఒకటవుతాం. అప్పటిదాకా ఇలానే ఉంటాం. అయినా శరీరాలు కలిస్తేనే బంధం కాదు. మేము ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. మీరు సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అంటుండగానే దివ్య కాఫీ కప్పులతో రావడంతో ఆ డిస్కషన్ ఆపేస్తారు. ఏమ్మా దివ్య, కమ్మగా వండి పెట్టి మా వాడిని లావుగా చేస్తున్నట్టున్నావుగా అని సూర్య వాళ్ళమ్మ అనడంతో, అదేమీ లేదత్తయ్యా, ఆయనే డైటింగ్ అది ఇది అని అస్సలు సరిగ్గా తినటం లేదు, మీకేమో అలా చెప్తున్నారు అని చిరుకోపంగా సూర్య వైపు చూస్తుంది. సూర్య నవ్వుతూ కన్ను కొడతాడు. అది గమనించిన సూర్య తల్లిదండ్రులు కొడుకు కోడళ్ల అన్యోన్యత చూసి ముచ్చటపడి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, సూర్య చెప్పిన మాటలను అన్నీ దివ్య గోడచాటు నుండి వినేస్తుంది. అప్పటిదాకా సూర్య మీద ఉన్న గౌరవం ప్రేమగా మారుతుంది. తన ఇష్టాలకు ఇంత విలువనిచ్చే భర్త దొరికినందుకు ఆనందిస్తుంది. ఆ రోజు నుండి దివ్య సూర్యతో ఇంకొంచెం క్లోజ్గా ఉండటం మొదలు పెడుతుంది. తన చర్యలతో సూర్యకు కూడా దివ్యకు తనంటే ఇష్టమని అర్థమవుతుంది. కానీ దివ్య పరీక్షలు దగ్గర పడటంతో మళ్ళీ తను డిస్టర్బ్ అవుతుందని కావాలని దూరంగా ఉంటాడు. ఇంతలోనే తనకు కూడా ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉండటంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో ఒకరోజు సాయంత్రం సూర్య ఇంటికి వచ్చేసరి ఇంటికి తాళం వేసి ఉండటంతో సూర్య అనుమానంగా లోపలికి వెళ్తాడు. అక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి పక్కన ఉన్న చిన్న స్టిక్ నోట్ అంటించబడి ఉంటుంది. దానిపైన చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాను, మీరు ఫ్రెష్ అయ్యి తినండి అని ఉంటుంది. సూర్య అలానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని టైం చూసేసరికి 9 అవుతుంది. ఇంకా దివ్య రాలేదని కాల్ చెయ్యబోతుందో దివ్య నుండి మెసేజ్ వస్తుంది, టెర్రస్ పైకి రండి అని. సూర్య టెర్రస్ పైకి వెళ్ళగానే అక్కడి నల్లటి ఆకాశంలో వెన్నెలలా దివ్య సూర్యకి ఇష్టమైన తెల్ల రంగు చీర కట్టుకొని నవ్వుతూ నిలబడి ఉంది. సూర్య మనసు ఒక్క క్షణం తనను అలా చూసి వశం తప్పుతుంది. దివ్య సూర్యకు దగ్గరగా వస్తూ ఉండటంతో ఈసారి సూర్యకు ముచ్చటలు పడుతూ ఉంటాయి. సూర్య పరిస్థితికి దివ్య నవ్వుకొని, ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని వయ్యారంగా అడగగానే సూర్య గొంతు తడారిపోగా దివ్య కళ్ళల్లోకి చూస్తూ తన మోమును దగ్గరకు తీసుకుని నుదుటిపైన అదరాలతో మధురమైన చెరకిపోని సంతకం చేస్తూ, ఇంత బాగుంది అంటాడు. ఇంతలో మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుని వెనక్కి తిరిగిపోతాడు. సూర్య పరిస్థితి అర్థం చేసుకుని దివ్య మళ్ళీ సూర్య వైపుకు వెళ్ళి, ఏమండి, ఇవాళ నా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అని తలదించుకుంటుంది. అవునా, అయితే రేపు మనం పార్టీ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి, గెట్ రాస్తావా అని ఏదో అడుగుతూ ఉండటంతో దివ్య తల కొట్టుకుంటూ ఇంకా సూర్యకి అర్థం కాదు అని తని సూర్యని గట్టిగా హత్తుకుంటుంది. దివ్య మాటల్లోని ఆంతర్యం సూర్యకు అప్పుడు అర్థమయ్యి దివ్య మోము పట్టుకొని అవునా అన్నట్టు అడుగుతాడు. దివ్య కళ్ళు అర్పగానే నవ్వుతూ తన చెక్కిలిపైన ప్రేమ సంతకం చేస్తూ మానసికంగా ఒకరికి ఒకరుగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలుగా తమ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు. ఏ బంధములోనైనా అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకొని బతికితే ఆ సంసారం ఎప్పుడు సుఖప్రదాయమే. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.